వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. నేను రాసిన కొత్త పుస్తకం అన్లాక్ క్లాసెస్. ఈ పుస్తకంలో ఉన్న ఒక ముఖ్యమైన టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇది ఒక 1 వీడియోలో కంప్లీట్ అవ్వదండి. కొన్ని క్లాసెస్, నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పార్ట్స్గా ఉంటాయి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నౌన్ క్లాసెస్. అదే మనం ఈ మెయిన్ టాపిక్ డిస్కస్ చేయబోయే ముందు ఇంతకీ ఈ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకం ఎవరికి ఉపయోగపడుతుంది, వీటి గురించి డిస్కస్ చేసిన తర్వాత మెయిన్ టాపిక్లోకి వెళ్తాం. అన్లాక్ క్లాసెస్. ఇందులో ముఖ్యంగా 3 పార్ట్స్ ఉన్నాయండి. క్లాసెస్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు. రిలేటివ్ క్లాస్, దీని అడ్జెక్టివ్ క్లాస్ అని కూడా అంటారు. నౌన్ క్లాస్, తర్వాత అడ్వర్బ్ క్లాస్. ఈ 3 పార్ట్స్ ఇందులో ఉంటుంది. ఈ 3 టాపిక్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందే రిలేటివ్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్కి సంబంధించిన చాలా వీడియోస్ చేసాం. మీరు వాటిని చూడవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ పుస్తకంలో ఉంటుంది. ఈ 3 పార్ట్స్కి సంబంధించిన, ఈ 3 మెయిన్ టాపిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ పుస్తకంలో ఉంటుంది. ఈ పుస్తకం ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికైతే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే రిటర్న్ ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పుస్తకం కొనాలనుకున్నట్లయితే కింద నా నంబర్ ఉంటుంది, మీరు వాటిని కాల్ చేయవచ్చు. ఈ పుస్తకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు పక్కన స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. మేము ఈరోజు స్టార్ట్ చేద్దాం. నౌన్ క్లాస్ ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్ని అర్థం చేసుకునే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది మొదటగా నౌన్ అంటే అర్థం ఏంటి, తర్వాత క్లాస్ అంటే అర్థం ఏంటి, నౌన్ క్లాస్ అంటే అర్థం ఏంటి, తర్వాత ఈ నౌన్ క్లాసెస్ అన్నీ కూడా ఏ పదాలతో ప్రారంభం అయితే స్టార్టర్స్ ఆఫ్ నౌన్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయి, ఈ నౌన్ క్లాస్ను సెంటెన్స్లో ఏ స్థానంలో ఉపయోగించడం జరుగుతుంది. మీరు ఈ పాయింట్స్ని అర్థం చేసుకున్నారంటే మీకు ఈ టాపిక్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈజీగా వీటిని ఉపయోగించవచ్చు. మీ స్పోకెన్లో ఉపయోగించవచ్చు, మీ రిటర్న్లో కూడా వీటిని ఉపయోగించవచ్చు. నౌన్ ఫస్ట్ పాయింట్. అందరికీ తెలిసిందే నౌన్. నౌన్ అంటే నేమ్స్ నౌన్ అంటాం. ఇప్పుడు నా పేరు అలీ, ఇదొక నౌన్. హైదరాబాద్, ఇదొక ఊరి పేరు. మనుషుల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, లేదా ఏదైనా ఐడియాస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏమంటాం, జనరల్గా మనం నేమ్స్ను నౌన్ అంటాం. నేమ్స్ని ఏమంటున్నాం, నౌన్ అంటున్నాం. తర్వాత క్లాస్. క్లాస్ అంటే అర్థం ఏంటి? క్లాస్ అనేది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. ఇదొక గ్రూప్, ఒక వర్డ్స్ యొక్క గ్రూప్ని ఏమంటున్నాం మనం, క్లాస్ అంటున్నాం. అయితే దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. క్లాస్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ఈ ప్రెడికేట్లో ఒక వర్బ్ ఉండవచ్చు, ఒకే ఒక వర్బ్ ఉండవచ్చు, లేదా ఒక వర్బ్తో పాటు ఒక ఆబ్జెక్ట్ ఉండవచ్చు, లేదా దాంతోపాటుగా అడ్వర్బ్ ఉండవచ్చు, లేదా ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఉండవచ్చు. సబ్జెక్ట్ అంటే ఐ, యు ఏవైతే ఉందో ఈ సబ్జెక్ట్ ప్లస్ ఈ ప్రెడికేట్, వీటిని ఏమంటాం మనం, క్లాస్ అంటాం. వీటికి సంబంధించిన ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. రిలేటివ్ క్లాసెస్లో మీరు ఇంకా వాటిని చూడవచ్చు. ఇంకా మీకు బాగా అర్థమవుతుంది ఈ క్లాసెస్ గురించి. డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ అర్థం అవ్వాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ మీరు చూడవచ్చు అండి. మళ్ళీ విషయానికి వద్దాం. క్లాస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ప్రెడికేట్లో ఏముంటుంది, ఒక వర్బ్ ఉండవచ్చు, ఒకే ఒక వర్బ్ ఉండవచ్చు, లేదా ఒక వర్బ్తో పాటు ఒక ఆబ్జెక్ట్ ఉండవచ్చు, లేదా అడ్వర్బ్ ఉండవచ్చు, లేదా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఉండవచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను చదువుతాను. ఐ అనేది సబ్జెక్ట్, రీడ్ అనేది వర్బ్. ఇది ఒక క్లాస్ అండి. ఐ రీడ్. ఆబ్జెక్ట్ యాడ్ చేద్దాం. నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ ప్రతిరోజు చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఇంకా దీన్ని పొడిగిద్దాం. నేను న్యూస్ పేపర్ నాలెడ్జ్ను గెయిన్ చేయడానికి చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ టు గెయిన్ నాలెడ్జ్. స్వచ్ఛమైందా అండి? ఐ తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ సెంటెన్స్లో వర్బ్ మాత్రమే ఉపయోగించాను, తర్వాత వర్బ్తో పాటుగా ఆబ్జెక్ట్ కూడా ఉపయోగించాను, తర్వాత అడ్వర్బ్ ఉపయోగించాను, తర్వాత ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. సబ్జెక్ట్ తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ని ప్రెడికేట్ అంటాం. ప్రెడికేట్లో ఖచ్చితంగా ఏముండాలి, కనీసం ఒక బేసిక్ కండిషన్ ఏముంది, వర్బ్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇందులో కూడా మన క్లాసెస్లో డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ ఈ విధంగా టైప్స్ ఉంటాయండి. మీరు ఇంతకుముందు వీడియోస్, రిలేటివ్ క్లాస్ వీడియోస్ చూడవచ్చు, లేకుంటే మా బుక్ను పర్చేస్ చేయవచ్చు. తర్వాత బాగా అర్థం చేసుకోండి. నౌన్ అంటే ఏం చెప్పాం, నేమ్స్ ఏవైతే ఉన్నాయో నౌన్ అంటున్నాం. ఇది ఒక వర్డ్ ఉండవచ్చు, లేదా ఒక ఫ్రేజ్ ఉండవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అయ్యింది, ఫ్రేజ్ అంటే ఏంటి?
ఫ్రేజ్ అనేది కూడా మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటుందండి. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్. ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్ అలాగానే ఉంటుంది. అయితే ఇందులో ఫ్రేజ్లో సబ్జెక్ట్ వర్బ్ ఉండదండి. ఇది సబ్జెక్ట్ వర్బ్ ఉండదు. దాని యొక్క స్టైల్ వేరే విధంగా ఉంటుంది. నౌన్తో పాటుగా ఇంకా కొన్ని అడ్జెక్టివ్స్ కానీ ఇంకా వేరే ఆర్టికల్స్ కానీ ఏదైనా యాడ్ అయ్యి ఒక నౌన్లా తయారవుతుంది. నౌన్ అనేది సింగిల్ వర్డ్గా ఉండవచ్చు, లేదా మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటుంది. కానీ దానికి స్ట్రక్చర్ ఒక సబ్జెక్ట్ వర్బ్ కాకుండా వేరే స్టైల్లో ఉన్నట్లయితే, అంటే నౌన్కి మాడిఫైర్గా అడ్జెక్టివ్స్ కానీ అలా ఉన్నట్లయితే ఫ్రేజ్ అంటారు వాటిని. సబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉన్నట్లయితే దీన్ని క్లాస్ అంటారు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు అండి. మళ్ళీ ఇంకోసారి వినండి. ఇప్పుడు ఉదాహరణకు నా పేరు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా పేరు అలీ. ఇది ఒక నేమ్ అండి, నౌన్ అంటాం. ఇంకా కొంచెం యాడ్ చేద్దాం, నా కంప్లీట్ పేరు చేద్దాం. అహ్మద్ అలీ. అహ్మద్ మొత్తం కలిపి అహ్మద్ అలీ కంప్లీట్ నా పేరు. ఇది మొత్తం ఒక యూనిట్లా పనిచేస్తుంది. మొత్తం అహ్మద్ అలీ, కానీ 2 వర్డ్స్ ఉన్నాయి. అయితే ఇందులో సబ్జెక్ట్ వర్బ్ లేదు, దీన్ని ఫ్రేజ్ అంటారు. ఇంకా కంప్లీట్ ఫుల్ నేమ్ చెప్దాం. సయ్యద్ అహ్మద్ అలీ. ఇందులో 3 వర్డ్స్ ఉన్నాయి. ఈ 3 వర్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఇది కంప్లీట్ ఒక సింగిల్ యూనిట్లా పనిచేస్తుంది. దీన్ని మొత్తం కలిపి నౌన్ అనే అంటాం. కానీ నౌన్లో మోర్ దెన్ ఒక 1 వర్డ్ ఉంది, కానీ సబ్జెక్ట్ వర్బ్ లేదు, కాబట్టి దీన్ని ఏమంటాం? నౌన్ ఫ్రేజ్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బెల్ట్, ఇదొక నౌన్. లెదర్ బెల్ట్, లెదర్ బెల్ట్, దీన్ని ఏమంటున్నాం? ఇది మొత్తం సింగిల్ యూనిట్, దానికి ఒకే వస్తువుకు సంబంధించిన పేరు ఇది, లెదర్ బెల్ట్. కానీ దీనిలో సబ్జెక్ట్ వర్బ్ లేదు, దీని ఏమంటాం? ఫ్రేజ్ అంటాం. ఏమంటాం? ఫ్రేజ్ అంటాం. లెదర్ బెల్ట్, ద లెదర్ బెల్ట్, మళ్ళీ ఆర్టికల్ యాడ్ చేసాం. ద లెదర్ బెల్ట్ ఈజ్ మై, ఆ లెదర్ బెల్ట్ నాది. ఈ వాక్యంలో, ఈ క్లాస్లో మీరు చూసినట్లయితే ద లెదర్ బెల్ట్ మొత్తం కూడా ఒక యూనిట్లా పనిచేస్తుంది. కానీ దీనిలో సబ్జెక్ట్ వర్బ్ లేదు, సబ్జెక్ట్ ప్రెడికేట్ లేదు, కాబట్టి దీని ఏమంటాం? ఫ్రేజ్ అంటాం. నౌన్ అనేది జస్ట్ అలీ అనేది వర్డ్ అవుతుంది, నౌన్ అవుతుంది. అహ్మద్ అలీ ఇదొక నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అదేవిధంగా క్లాజ్ అంటే అర్థం ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉంటుంది, లేదా కనీసం మనం సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండాలి. నెక్స్ట్ 3వ విషయానికి వద్దాం. నౌన్ క్లాస్. నౌన్ క్లాస్. నౌన్ క్లాస్ అనేది ఇక్కడ నౌన్ ఏదైతే ఉందో ఒక సింగిల్ వర్డ్ రూపంలో ఉండదు, మోర్ దెన్ 1 వర్డ్ ఉన్నప్పటికీ కూడా ఎలా ఈ ఫ్రేజ్ రూపంలో ఉండదు. ఏ రూపంలో ఉంటుంది? క్లాస్ రూపంలో ఉంటుందండి. నౌన్ క్లాస్ ఏ రూపంలో ఉంటుంది? నౌన్ క్లాస్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రూపంలో ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. నౌన్ క్లాస్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని ఇంకా మీరు రాబోయే క్లాస్లో ఇంకా క్లియర్గా అర్థం చేసుకుంటారు. నౌన్ సింగిల్ వర్డ్గా ఉంటే జస్ట్ నౌన్ అంటాం. మోర్ దెన్ 1 వర్డ్ ఉంటే అహ్మద్ అలీ, ద లెదర్ బెల్ట్, ద డాగ్, డాగ్ అనేది నౌన్ అవుతుంది. ద డాగ్ ఇదొక ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ అవుతుంది. క్లాస్, క్లాస్ అంటే ఖచ్చితంగా ఏముండాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండాలి. నౌన్ క్లాస్, నౌన్ క్లాసెస్ అన్నీ కూడా ప్రతి నౌన్ క్లాస్లో కూడా సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉంటుంది. ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే నౌన్ క్లాస్ గురించి, నౌన్ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీనికి కొన్ని స్టార్టర్స్ ఉంటాయండి. ఈ స్టార్టర్స్తో ప్రారంభమవుతాయి. నౌన్ క్లాస్ యొక్క స్టార్టర్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి WH వర్డ్, వాట్, వెన్, వేర్, వై, హూ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులోంచి ఏదో ఒకటి ఉండవచ్చు. లేదా WH వర్డ్ ప్లస్ ఎవర్, వాట్ ఎవర్, హూ ఎవర్, విచ్ ఎవర్, హూమ్ ఎవర్, ఇదొక టైప్. WH వర్డ్లో నుంచి ఏదో ఒక పదం ఉండవచ్చు. లేదా వాట్ ఎవర్, హూ ఎవర్, హూమ్ ఎవర్, విచ్ ఎవర్, ఇందులోంచి ఏదో పదం ఉండవచ్చు. లేదా థర్డ్ టైప్ వెదర్ లేదా ఇఫ్. మీకు పక్కన కనబడే చార్ట్ ఏదైతే ఉందో ఇందులో నుంచి ఏదో ఒక వర్డ్ ప్లస్ క్లాస్, అప్పుడు అది నౌన్ క్లాస్ అవుతుందండి. క్లాస్ అంటే ఏమి? సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. క్లాస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. నౌన్ క్లాస్ అనేది ఇందులోంచి ఏదో ఒక వర్డ్ స్టార్టర్ ప్లస్ క్లాస్ ఈక్వల్ టు నౌన్ క్లాస్. స్టార్టర్ ప్లస్ క్లాస్ ఈక్వల్ టు నౌన్ క్లాస్. సో అర్థమైంది కదండి. ఫస్ట్ పాయింట్, నౌన్ అంటే నేమ్స్ నౌన్ అంటాం. నౌన్ ఫ్రేజ్ అంటే మోర్ దెన్ 1 వర్డ్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ వర్డ్ ఉండదు. అలీ నౌన్, అహ్మద్ అలీ నౌన్ ఫ్రేజ్. బెల్ట్ నౌన్, ద లెదర్ బెల్ట్ నౌన్ ఫ్రేజ్. డాగ్ ఇదొక నౌన్ అవుతుంది. ద బిగ్ డాగ్ నౌన్ ఫ్రేజ్ అవుతుంది. సో ఇంకా క్లాస్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇవ్వలేదండి నేను. నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో అర్థమైంది అండి. క్లాస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. తర్వాత నౌన్ క్లాస్ అంటే ఈ పదాల్లో నుంచి ఏదో ఒక పదం ఉండాలి ప్లస్
సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉండాలి, కనీసం వర్బ్ ఉండాలి. తర్వాత ఈ నౌన్ క్లాజ్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం వాక్యంలో? ఒకటి సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించవచ్చు, రెండవది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండవచ్చు, థర్డ్ పాయింట్ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్లా ఉపయోగించవచ్చు, ఫోర్త్ పాయింట్ సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్ లాగా కూడా ఉపయోగించవచ్చు. సబ్జెక్ట్లా ఉపయోగించవచ్చు, ఆబ్జెక్ట్లా ఉపయోగించవచ్చు, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్లా ఉపయోగించవచ్చు, ఫోర్త్ పాయింట్ సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంటరీ కూడా ఉపయోగించవచ్చు, కాంప్లిమెంట్గా కూడా ఉపయోగించవచ్చు. సో వీటిని ఒక్కొక్కటిగా రాబోయే క్లాస్లో డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరికైతే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడే పుస్తకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.